హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో కాసేపు. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. సో ఈ రోజు మనం చూస్ చేసుకున్న కాన్సెప్ట్ కూడా రక్షాబంధన్ పైన. సో ఈ రక్షాబంధన్ పైన నేను ఒక 2-3 క్వశ్చన్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఈ క్వశ్చన్స్ కి మనం ఎటువంటి ఆన్సర్స్ వస్తాయో అని నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. సో లెట్స్ గో. హలో సార్, my name is Yogesh. कौन है रे तू? మీ పేరు? హలో సార్, యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మీతో కాసేపు. సో ఈ ఛానల్లో మేము రీసెంట్గానే ఓపెన్ చేయడం జరిగింది. దిస్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫస్ట్ వీడియో అనమాట. ఈ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ మీరే కనిపించబోతున్నారు. సో అంటే మేము ఏంటంటే వీడియోస్ దేని మీద, ఏ కంటెంట్ మీద, ఏ బేస్ మీద చేస్తామంటే జస్ట్ రెగ్యులర్గా జనరల్ టాపిక్స్ మీద మేము చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ రక్షాబంధన్. సో ఈరోజు మన టాపిక్ కూడా రక్షాబంధన్ పైన అనమాట. అంటే ఈ రక్షాబంధన్ పైన చిన్నగా ఒక 2 or 3 క్వశ్చన్స్ వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని నేను మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి విత్ యువర్ పర్మిషన్ మీరు ఓకే అంటే కనుక విల్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యువర్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ రక్షాబంధన్? అంటే రక్షాబంధన్ మనము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? రక్షాబంధన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అసలు రక్షాబంధన్ అంటే ఏంటిది అంటే మన యాన్సెస్టర్స్ నుంచి ఇది ట్రెడిషనల్గా వస్తుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే రక్షాబంధన్, రాఖీ అంటే రక్షణ. ఓకే. సో గర్ల్స్ కి. ఓకే. సో సిస్టర్ కి బ్రదర్, ఓకే, అటువంటి రక్షణ అన్నట్టు. అంటే అప్స్ అండ్ డౌన్స్ లో కానీ ప్రొటెక్షన్ ఇవ్వడం. సో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చూస్తుంటే రాఖీ చేసుకున్నారు. నాకు సిస్టర్ ఉంది. సో మరి మీ సిస్టర్ కి ఏమి ఇచ్చారు, ఏం గిఫ్ట్ ఇచ్చారు? 30 years నుంచి ఇది కొనసాగుతుంది. అట్లా రాఖీ కట్టడం, స్వీట్ తినిపించడం, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం. ఈసారి ఏం గిఫ్ట్ ఇచ్చారు? సారీ గిఫ్ట్ ఇచ్చారు. సో షీఈస్ హ్యాపీ. సో ఫైనల్ గా సార్, ఇది ఈ రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఈ రక్షాబంధన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రక్షాబంధన్ అనేది ఓన్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాత్రమే చేసుకునేదా, లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా? ఒకరికి బ్రదర్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్రదర్ కి సిస్టర్ ఉండాలని లేదు, సిస్టర్ కి బ్రదర్ ఉండాలని లేదు. సో ఇంట్లో ఫాదర్ కి కానీ మదర్ కి కానీ ఎవరికైనా కూడా టై చేయొచ్చు. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఎవరికైనా సరే, అది రిలేషన్షిప్ అనేది కాదు, ఏం లేదు ఇందులో కులమతాల ప్రస్తావన ఏం లేదు. ఎవరికైనా కట్టొచ్చు. ఏ మతంలో అయినా కూడా ఇది ఉంది. బుద్ధిజంలో ఉంది, క్రిస్టియానిటీలో ఉంది, అన్నిటిలో ఉంది ఇది. అంటే మనం హిస్టరీ నుంచి చూసుకుంటే అలెగ్జాండర్ కాలం నుంచి కూడా మనకి రాఖీకి ఒక విశిష్టత ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మరి మన సార్ మధుకర్ గారు మంచి ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పి మీతో కాసేపు అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, మై నేమ్ ఇస్ యోగేష్ అండ్ వీఆర్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మీతో కాసేపు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ రక్షాబంధన్ ఇద్దరికి. మీ పేరు? రాజు. మీ పేరు? హఫీద్. మీరు ఎక్కడ ప్రాపర్? ఇక్కడేనండి మీరు? మీరు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మీరు కూడా? ఓకే. సో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, ఓపెన్ గా చెప్పాలంటే దిస్ ఇస్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ అనమాట. రీసెంట్ గానే ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఈ రోజు ఏదైతే వీడియో తీస్తున్నామో దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మేము జనరల్ గా దేని మీద డిస్కస్ చేస్తాం, దేని మీద కంటెంట్ రిలీజ్ చేస్తాము అంటే లైక్ జనరల్ టాపిక్స్ అనమాట. రెగ్యులర్ గా మనం ఫేస్ చేసేది రియల్ టైమ్ ఇన్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ లైక్ అ స్క్రిప్టెడ్ వన్. ఓకే, డైరెక్ట్ గా అన్నోన్ పర్సన్ జస్ట్ లైక్ యూ, మిమ్మల్ని ఎలాగైతే ఇంటరాక్ట్ అయ్యామో అలాగే అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఆ రోజు టాపిక్ పైన మేము డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి రక్షాబంధన్ పైన అనమాట. సో మీరు ఎలా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారు? సెలబ్రేషన్ అంటూ దాని పెద్ద ఏముండదు. ఇట్స్ లైక్ రిచువల్, రైట్? సో సిస్టర్స్ వచ్చేసి రాఖీ కట్టడం, ఓకే, అండ్ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. అదొక రిచువల్ లాగా వెళ్తుంది. ఫెస్టివల్ అంటూ ఒక ఎగ్జైట్మెంట్ అంటూ ఏమి ఉండదు.
సో మరి మీరు మీ నుంచి ఏమి ఇచ్చారు వాళ్ళకి? సో పర్సనల్లీ మాకున్న రిలేషన్షిప్ బ్రదర్ అండ్ సిస్టర్ అండర్స్టాండింగ్ బట్టి సో షీ హ్యాస్ దిస్ హ్యూజ్ రెస్పెక్ట్. సో ఆ హ్యూజ్ రెస్పెక్ట్ వల్ల సో ఐ వుడ్ బీ ఆఫరింగ్ సంథింగ్ విచ్ షీ వుడ్ బీ లైకింగ్. సో అట్లా అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ హర్ ఎ గిఫ్ట్. గ్రేట్. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? దాంట్లో నార్మల్ రాఖీ కట్టారు, స్వీట్ ఇచ్చారు, నేను డ్రెస్ ఇచ్చా, అయిపోయింది. ఆ బాండింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా, అది మనం ఈ ఒక్క రోజులో సెలబ్రేట్ చేసుకునేది చెప్పేది కాదు కదా, నార్మల్. మరి ఈ రక్షాబంధన్ మనం ఏవైతే రెస్పెక్ట్ ఏదైతే ఇస్తామో ఇది జస్ట్ లైక్ మన ఇంట్లో వరకు మాత్రమేనా, బయట వాళ్ళకి కూడా మనం ఈ రెస్పెక్ట్ అది కాకుండా ఓన్లీ రక్షాబంధన్ రోజు మాత్రమేనా, ఎవ్రీడే మనం ఈ రెస్పెక్ట్ మన ఇంట్లో వాళ్ళకి చూపిస్తూ ఉంటామా? I mean, it's supposed to come every day, I guess, regardless of who you are. I mean, వాళ్ళు బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నది అనవసరం. సో యు ఆర్ సపోజ్ టు రెస్పెక్ట్ దెమ్, రైట్? సో రిగార్డ్లెస్ ఆఫ్ సిస్టర్ ఏదైనా మనకు అనవసరం. సో ఏం చెప్పావురా? పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లా ఉంటాం, సిస్టర్ అంటే సిస్టర్. రెస్పెక్ట్ మటుకు పర్ఫెక్ట్ ఉంటుంది నా దేశంలో, నా పర్స్పెక్టివ్లో. మరి రక్షాబంధన్ అంటే ఇవాళ రేపు ఎట్లా అంటున్నారంటే, ఇంతకు ముందు రక్షాబంధన్ అంటే జస్ట్ లైక్ ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చేసుకునే సెలబ్రేషన్. బట్ ఇప్పుడు ఏంటంటే రక్షాబంధన్ కి ఏదైనా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా బాయ్ ఫ్రెండ్ సంథింగ్ అరేంజ్ చేసే వాళ్ళని అట్లా ప్రివెంట్ చేయడానికి అదొక కైండ్ ఆఫ్ వెపన్ అనుకోవచ్చు వాళ్ళ దగ్గర. సో అదొకటి అయితే మీరేమైనా చెప్పాలి? నార్మల్ అదేం లేదు. ఇది జస్ట్ లైక్ అందరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగనే, లైక్ అంటే ఏ మతం అనేది లేదు, లైక్ హిందూస్, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా చేసుకోవచ్చు సెలబ్రేట్. నువ్వు చేసుకోకపోవచ్చు, బట్ రాఖీ కట్టాల్సిన అవసరమే లేదు. బట్ యు ఆర్ సపోజ్ టు షో దట్ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో సిబ్లింగ్స్ కానీ, ఇట్స్ సపోజ్ టు బి దే. ఐ మీన్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వాల్యూస్, వాళ్ళకున్న వాల్యూస్ నుండి రావాలని ఏదో రాఖీ కడితే కానీ అట్లా కాదు. సో అది జనరిక్గా రావాలి. సో దేర్ షుడెంట్ బి రాఖీ ఫెస్టివల్. ఇట్స్ సపోజ్ టు బి లైక్ వాళ్ళు దే షుడ్ ట్రస్ట్ ఈచ్ అదర్. అండ్ మెన్ అండ్ ఉమెన్ బాండ్ ఎలా ఉండాలంటే ఇట్స్ సపోజ్ టు బి రెస్పెక్టివ్. సో అండ్ ఇట్ వేరియస్ పర్సన్ టు పర్సన్. సో మనం ఒక రాఖీ ఫెస్టివల్ తీసుకొచ్చి రాఖీ కట్టినంత మాత్రాన వాళ్ళు రెస్పెక్టివ్గా ఉంటారని అంటే గ్యారంటీ లేదు. సో దిస్ సపోజ్ టు ఇట్ డిపెండ్స్. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ. మంచి మెసేజ్ వచ్చింది మీ నుంచి. సో మా ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీతో కాసేపు. అండ్ మీరు మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి విత్ ఇన్ ఏ షార్ట్ టైం మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీతో కాసేపు.